నేనుండగా నీ ప్రాణం ఎలా తీస్తారే? నీ ప్రాణం తీయాలంటే ముందు నా ప్రాణం తీయాలి. గీతా, నాకు మా అక్కున్నా ప్రాణాలకు తెగించి కాపాడుండేది కాదేమో. నిన్ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటేనే, నీకే కష్టం వచ్చినా నేను పంచుకుంటేనే, నీ సంతోషంలో తోడుంటేనే నువ్వు నా ప్రాణమే. థ్యాంక్ యూ శ్వేత. అవును, అసలు నువ్వు బస్సు ఎందుకు ఎక్కలేదు? అది నువ్వు వచ్చేదాకా బస్సు ఏడే ఉంటది గొంత. ఆడు కూడా కదలనివ్వరు. నువ్వు వెళ్ళు. చెప్పు శ్వేత, ఎందుకు ఎక్కలేదు? 2 కోతులు ఒడ్డొచ్చాయి, అందుకే ఎక్కలేదు. ఆ కోతుల సంగతి నేను చూస్తానులే. ఎక్కడికే? ఇదంతా అడివే, ఎక్కడికే? ఎందుకు సార్? అది దురద బెండాకు. ఒంటికి తగిలితే గోక్కోలేక చావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూనా? వెళ్ళొద్దని చెప్పినందుకా? దానివల్ల లాభాలు చెప్పినందుకు సార్. దురద గుంటాకు వల్ల నష్టాలుంటాయి గాని లాభాలేంటే? నాకెందుకు వచ్చిన గొడవ? ఆగలేక చచ్చిపోతున్నాను. ప్రకృతి పిలుస్తోంది, నువ్వు మాత్రం జాగ్రత్త. దురద గుంటాకే అంటుకుంటే గొక్కోవాలి. నన్ను మోసం చేసి రౌడీలకు పట్టిస్తారే. చెప్తా మీ పని. కూర్చోండి అత్తయ్య గారు. ఆ యాప్లు లేరండి, పడు తోముకుందా. అబ్బా ఉండండి అత్తయ్య గారు. ఇగో వంటల్, దీంతో పళ్ళు తోముకోండి. దీంతో తోముకోవాలా? హలో, మాకొద్దు. మా కాడతో తోముకోం. ఇది పీటీ సార్ ఇచ్చిండ్రు, కాదంటే పనిష్మెంట్ ఇస్తానన్నారు. అయితే పనిష్మెంట్ ఇవ్వమను, వాటితోనే కడుక్కుంటాం. వాళ్ళ అమ్మే పనిష్మెంట్ అంటే పళ్ళప్పుడు అనుకున్నావేటి? చేస్తాడంటూ. వాళ్ళమ్మో వద్దులే, ఇలా గివ్వు. ఇవ్వు. నాకుంది. అదేంటి మాకు ఈ పుల్లలు ఇచ్చావు, ఆమెకి వేరే పుల్లు ఇచ్చావు? పచ్చోళ్ళకి పచ్చి పుల్లలే ఇయ్యాలి, ముసలోళ్ళకి ఎండు పుల్లలు ఇయ్యాలి. కావాలంటే మీకు కూడా ఎండు పుల్లలు ఇస్తా. వద్దులే, ఇది చాలు. శిరీష, ఎలాగుంది? దురదగా ఉందక్క. నాకు అలాగే ఉంది. అయ్యో, ఒట్టి మీద దురదెత్తి ఎలాగైనా గోక్కొచ్చి నోట్ల దురదెత్తి ఎలా గోక్కోలే? దేవుడా, గోక్కోడానికి దారి చూపించు స్వామి. ఏటైపోనాదే? అయితే నీళ్ళతో నోరు కడుక్కోండి.
అమ్మో ఎక్కడో తోట కానిచ్చేయాలి. అమ్మో సింహాగడిగా చూడటం లేదు కదా, చేతితో చెంపు పట్టుకోండి. పనిష్మెంట్ పనిష్మెంట్ అని చంపేస్తాడు, గొడవ చేసేస్తాడు. ఏంటి అలా చూస్తున్నారు కోతులాగా? కొంప తీసి కొరుకుతారా? నేనేమను నేను వాటర్ ఇవ్వను. ఇది కోతి కద్దయ్యారా బాబాయ్? చెప్తా. అడవి కోతలుగా చీకట్లో పిచ్చోళ్ళకి తయారైరు. రాళ్ళతో కొడితే పిచ్చి తగ్గుద్ది. కొట్టర్రి. నీళ్లు జాగ్రత్తగా వాడుకోవాలి. ఒళ్ళంతా దీంతోనే కడుక్కోవాలి. అమ్మాయి జాగ్రత్త. అబ్బో అర్జెంట్ అర్జెంట్ బాబా. ఇలా ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో. అబ్బా చెప్పదు కానీ వీళ్ళేంటి ఇటువైపే వస్తున్నారు? కొబ్బరి చిప్ప చూసిన కోతుల్లాగా అలా వస్తున్నారంటే నా చెంబు కోసమా? నో నో నో, నాకు నీళ్ళు లేకుండా చేయొద్దు. నన్ను కంపు పాలు చెయ్యొద్దు. అమ్మో! నా జీవితాన్ని కంపు పాలు చేయొద్దు. అయ్యో బయటికి రాలేను, ఆగలేను. భగవంతుడా నన్ను నువ్వే కాపాడాలి తండ్రి. మీ అమ్మ కడుపులు మాడా. అమ్మా అమ్మా, పళ్ళు తోముకోవడానికి పొల్లల్ని ఇచ్చావు, మరి కడుక్కోవడానికి ఏమిస్తావు తల్లే? టైమింగ్ మనుషులకే అనుకున్నా, ఆకులు కూడా ఉందన్నమాట. అమ్మా థ్యాంక్స్ అమ్మా. ఎంత పని చేశారా మీరు? అది నోరా డ్రైనేజీ డోరా? చిన్న నోరు కడుక్కోవడానికి అన్ని నీళ్లు వాడేస్తారా? అది నాకు కూడా నీళ్లు లేకుండా చేసి ఆకులతో. ఈ పద్మనాభ సింహతో పచ్చని ఆకుల్ని పాడు చేయించిన మిమ్మల్ని ఇలా వదలను. ఇదిగో, ఒక గంట వరకు నువ్వు గుడ్డిదాన్లా, నువ్వు మోగదాన్లా బతకాలి. పొరపాటుని నువ్వు చూసినా, నువ్వు కూసినా నీకు కళ్ళుండవు, నీకు నోరుండదు. ఇదిగో, నువ్వు తన నోటికి కర్చీపు కట్టు, నువ్వు తన కళ్ళకి గంతలు కట్టు. పచ్చనాకులు ఎంత బాధపడ్డాయో ఏంటో. ఏ గీత, జల్దీ రావే, టిఫిన్ చేద్దాం. నేను పూజ చేయకుండా ఏమీ తినను శ్వేత. అయ్యో, పూజ చేస్తాడంటే ఆ సింహాసనం చంపేస్తాడే. చంపినా సరే నేను మాత్రం పూజ చేయాల్సిందే. అయ్యో రావులా, సరే నువ్వు ఈ చెట్టుకి పూజ చేస్తా ఉండు. ఎవరైనా వస్తే నేను పిలుస్తా, వెంటనే ఆపేయ్.
ఓకే. అమ్మ గీత, పూజ చేస్తున్నావా? భలే దొరికావి. ఇప్పుడు సింహ సార్కి చెప్తా, నీ రెండో తప్పు దొరికిస్తా, పనిష్మెంట్ ఇప్పిస్తా. ఎస్. ఆ? ఏయ్, ఎవరే పరిగెడుతున్నారు? ఏ, చెప్పవే తొందరగా, ఎవరే? ఆ? 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 ఆంటీ, సింహ సార్ ఎక్కడున్నారు? ఓహో, పండునా? పండు, ఎందుకమ్మా? ఆ గీత పూజ చేస్తుందంటే చెప్పడానికి. అలాగా, సరే సరే చెప్దాం. దా దా తీసుకెళ్ళు. తొందరగా కానివే. ఏంటి, నన్ను మోసం చేసి పూజ సామాగ్రి తీసుకొచ్చారా? నాకు తెలియకుండా పూజలు చేస్తున్నారా? చెప్తా చెప్తా దాని సంగతి. పదండి. ఆ, పద, రావే. అబ్బా దేవుడా. అమ్మో, ఈ పిల్ల పిశాచి ఎక్కడుందో అదొచ్చేలోపు ఈ బ్యాగులు నగలు కొట్టేయాలి. అవును, దీని బ్యాగ్ అసలు ఏది? ఇన్ని బ్యాగుల్లో ఎక్కడ వెతకాలి? ఎలాగైనా చూడాలి. వామ్మో, ఇది పూజ చేస్తున్నట్టు పండుగ తెలిసినట్టుంది. సింహాసనాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ ముసలి, మస్తు దొరికినవే. చెప్తా. ఏ గీత, తక్కువే. ఏం తిట్టొస్తుండ్రు? మేము ఇక్కడ స్నానం చేసి రెడీ అవుతున్నాం. పోన్రి. చెంబు నీళ్లతో స్నానమా? ఈజ్ ఇట్ పాసిబుల్? సార్, అబద్ధం సార్. గీత చెట్టు చాటునుంది సార్. అయ్యో, రక్షించు చెట్టు తల్లి. కోతి బొమ్మ వచ్చిందేంటి? కొంపదీసి ఇది సింహంగాడి బ్యాగా? కర్మ, ఎక్కడ చూసినా ఈ కోతి బాధ తప్పడం లేదు. గీత లేదు, పీత లేదు సార్. అగో గీత ఆడున్నా చూసుకోండి. అమ్మా 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 అమ్మా. సార్, గీత చెట్టు చాటునుంది సార్. కానీ మా అమ్మ ఆ వంటలు దాని చేతిలో ఉంది. ఏయ్! ఛీ, నీ అమ్మ. ఏయ్, ఏయ్! చింత చిగురు చింతామణి, మా అమ్మ బొమ్మ ఎందుకు తీసావు? అబ్బా. ఏందో సారు, ఇలాంటి అందమైన అమ్మ నాకుంటే ఏం బాగుంటుంది అనిపించింది. పతాక దీన్ని మొహమే చూడాలని అనిపించింది, అందుకే తీసాను.
నిజమా? మా అమ్మ అంత అందంగా ఉందా? అవును సారు, కోతి నుంచి మనిషి పుట్టాడని తెలుసు గాని మీ అమ్మని చూశాక కోతి నుంచి కోతే పుట్టిందని అర్థమైంది. అంటే మా అమ్మ కోతిలా ఉందా? అబ్బచ్చా, ఆ కోతే మీ అమ్మలా ఉంది సారు. అది థ్యాంక్ యూ. బ్యాగ్లో పెట్టేస్తాను, మీరు వెళ్ళండి సారు. మీరు వెళ్ళండి. ముందు పెట్టు. అయ్యా. నువ్వు వెళ్ళు. అలాగే. ఎలా? ఏంటది దాక్కుంది? చిప్స్ సారా ఇలాగి కావాలా? ఆ. ఆ బ్యాగ్ లో ఉన్నది తీసుకో సారు. నా చిప్స్ ఏ కావాల్సి వచ్చిందా? కోతమ్మకి కోతి కొడుకు కాండరు కొడితే సరే. వింటున్నా. చూస్తున్నా. లేదు సరే, వెళ్ళిపోతున్నాను. గీత 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 అమ్మో, సింహం సార్ మళ్ళీ వస్తుండు. ఇప్పుడు ఏం చేయాలా? ఆ, చెప్తా. ఏ పండు, ఏందే నీ మొహం కుళ్ళిపోయిన టమాటా లెక్క అయింది? అయ్యయ్యో, మేకప్ పోయిందా? టచ్ అప్, టచ్ అప్, టచ్ అప్. ఎక్కడే? గీత ఉంది. ఏ, హారతి టీవీ. ఇగో వంటలక్క. ఆ, ఏంటి ఒకసారి ఇది పట్టుకో. ఏంటిది? మీ పండు మేకప్ కిట్. ఇగో ఇది కూడా పట్టుకో. అవునా, సరే. ఏది? ఏంటి, ఎందుకు అరుస్తున్నావు? జాగ్రత్తగా పట్టుకో అంటుంది. అవునా, ఇదిగో ఇదిగో. లేంటి, నా కళ్ళే, చేతులు కాదు. చూడు ఎంత గట్టిగా పట్టుకున్నాను. ఈ సై రౌండ్ గా తిప్పు, ఆ సై అడ్డంగా తిప్పు. ఎందుకు? అరే సెయ్యి, నీకే అర్థం అవుతది. అలాగే. తిప్పు తిప్పు. చివరిగా ఏంటి, ఎందుకు అరుస్తున్నావు? చూడు ఎంత గట్టిగా పట్టుకున్నాను. నా ముందే హారతిచ్చి గంట వాయిస్తావా? ఛా, ఇది గంట కాదు సార్, మేకప్ కిట్. నోర్మై, చెయ్యాల్సిందంతా మీరు చేసి పాపం గీత మీదకి నేర నెట్టాలని చూస్తారా? మిమ్మల్ని ఇలా కాదే. చెప్తా. అయ్యో, అబ్బా. ఎలా సార్? అయ్యయ్యో, ఇది ఉంది సార్. అబ్బా, అయ్యో సార్. అబ్బా, మేము వస్తాం సార్. నన్ను మోసం చేసి హారతి పళ్ళని తీసుకొచ్చినందుకు పనిష్మెంట్ ఇచ్చా. చచ్చినాడు, చూసావా శిరీష? నన్నే? ఎంత గట్టిగా కొట్టి చచ్చాడు. చెయ్యి వాచిపోయింది. ఉఫ్, చెప్తాను. గంట తర్వాత నా కళ్ళు వస్తాయి కదా, తర్వాత ఆ సింహగాడి కింద బాంబు పెట్టి పేల్చేస్తానే. అలాగే కడ్డీ తెలుసు కదా, కడ్డీ, దాన్ని ఎర్రగా కాల్చి నేను శిరీషని కాదే, సింహాన్ని. పనిష్మెంట్ పొందునామా సింహాన్ని. అచ్చ సింహలాగా ఏం మాట్లాడుతున్నావే? అవును, గొంతెలా మార్చావే? గంట తీసి చూడడం మోహన్ దానా. ఓహో, ఓకే. ఆ, చెప్పా. ఇది దొరుకుతావే, నాకు దొరుకుతావు. నువ్వెక్కడ పోతావే? చెప్తా. కర్ర చేయాలి. ఇదిగో చూడండి, మీకిప్పుడు టెంట్ ఎలా వేయాలో నేర్పిస్తాను. ఎందుకు? చదువు రాకుంటే టెంట్ హౌస్ పెట్టుకొని సెటిల్ కానీ సార్. టెంట్ అంటే పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి వేసుకునే గుడారాలు, టెంట్లు కాదమ్మా.
ఇలాంటి ఫారెస్ట్ లో వేసుకునే స్కౌట్ టెంట్లు అన్నమాట. ముందుగా నేలను శుభ్రపరచుకోవాలన్నమాట. మీరు ఎక్కడైతే టెంట్ వేయాలనుకుంటున్నారో అక్కడ నేలని ముందుగా శుభ్రం చేసుకోండి. వెళ్ళండి. అలాగే సార్. అది గా